ఇచ్చిన రిజల్టా లేదంటే ఊహించింది కాబట్టే ఇలా వచ్చిందా? అంటే దీని గురించి పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాను నేను. మ్మ్. నో డౌట్ మా కష్టం అయితే మేము గ్రౌండ్లో కష్టపడ్డాం, కానీ మ్మ్. రిజల్ట్స్ అయితే ఇంతకు భిన్నంగా ఉంటాయని మేమైతే అనుకోలేదు. ఓకే. వై బికాజ్ అన్నప్పుడు మీరు హర్యానా దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అంటే ఒకటి చెప్తా తెలుసుకున్నా. 2014లో మేము ఓడిపోయాం పార్లమెంట్ ఎలక్షన్, అది ఘోరమైన దెబ్బ తగిలింది. 2019లో ఓడిపోయాం. దేశమంతా కొంచెం ఎక్కడ అనుమానం వ్యక్తం చేసినా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఎక్కడా కూడా ఈవీఎంల గురించి మాట్లాడడం కానీ ఈవీఎంలు పొరపాటు జరిగిందని కానీ కాంగ్రెస్ అధినాయకత్వం ఎక్కడా కూడా బ్లేమ్ చేయలే. ఇది 2014 ఎలక్షన్, 2019 ఎలక్షన్. మ్మ్. ఇవాళ హర్యానా ఎలక్షను, మహారాష్ట్ర ఎలక్షను, ఇటువంటి కొన్ని స్టేట్స్ ఎలక్షన్ చూసిన తర్వాత పర్ఫెక్ట్గా మాకు ప్రూఫ్స్ దొరికిన తర్వాత ఇప్పుడు మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. ఆ ప్రూఫ్స్ని ప్రజల ముందు పెట్టి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇదిగో ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిందే తీసుకుందాం. ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీకి 1,19,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి లక్ష కాదు, మన ఏది పార్లమెంట్లో నేను చెప్పేది 2024 పార్లమెంట్ ఎలక్షన్లో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 1,25,000 ఓట్లు వచ్చినాయి. అట్లాగే భారతీయ జనతా పార్టీకి 1,19,000 ఓట్లు వచ్చినాయి. ఆ పార్లమెంట్ మేము గెలిచాం, ఆ అసెంబ్లీ కాంగ్రెస్ లీడ్. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అదే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 నెలల కాలంలో 35,000 ఓట్లు యాడ్ చేయడం జరిగింది. 35,000 ఓట్లు ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, 1,19,000 ప్లస్ 35,000 సరాసరి ఆ గ్యాప్ వాళ్ళ మెజారిటీ వచ్చింది. 35,000 ఏదైతే కలిసిందో అది వాళ్ళ మెజారిటీ వచ్చింది. అట్లాగే షిరిడీలో ఒక్క బిల్డింగ్లో 7,000 ఓట్లు ఉన్నాయి. సో ఇటువంటి విత్ ప్రూఫ్ ఈ రకమైన తప్పులు జరిగినాయని మేము చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని గురించి సమాధానం చెప్పే పరిస్థితే లేదు. అట్ ది సేమ్ టైం హర్యానా విషయానికి వచ్చేటప్పటికి మేము కొంత డేటా అడగడం జరిగింది. ఆ డేటా అడిగినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి రూల్ నెంబర్ 93 రూల్ని అమెండ్ చేసుకున్న డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోర్టు ఇవ్వమని చెప్పింది. వీళ్ళని రూల్ అమెండ్ చేసుకున్నారు. సో డెఫినెట్గా ఏదో తప్పు జరుగుతూ ఉంది అనేది ఏదో కూడా కాదు, స్పెసిఫిక్ ఆధారాలతో చెప్తున్నా. 5 సంవత్సరాల టెన్యూర్ ఇది 2004కు ముందు 5 సంవత్సరాల టెన్యూర్లో మహారాష్ట్రలో యాడ్ అయిన ఓట్లు 32 లక్షలు. అదేవిధంగా ఈ 5 నెలల పీరియడ్ అది పార్లమెంట్ ఎలక్షన్ టు అసెంబ్లీ ఎలక్షన్ 5 నెలల టెన్యూర్లో 39 లక్షలు. 5 సంవత్సరాల్లో యాడ్ అయిన ఓటర్స్ ఏమో 32 లక్షలు. 5 నెలల టెన్యూర్లో యాడ్ అయింది సుమారుగా 40 లక్షల ఓట్లు. అంటే 5 నెలల్లో 40 లక్షల ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మోరోవర్ ఓటర్ పాపులేషన్ కన్నా కూడా అంటే అడల్ట్ పాపులేషన్ 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు మహారాష్ట్రలో ఉన్న జనాభా కన్నా కూడా వాళ్ళు 9,50,00,000 మంది ఉంటే మహారాష్ట్ర ఓటర్లు 9,70,00,000 ఉన్నారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఆధారాలతో తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు పెడితే సమాధానాలు చెప్పనప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతోంది కదా. సో ఇంతకు మించి ఏముంటుంది? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఏది చెప్తా ఉందో. మోరోవర్ ఇంకోటి కూడా చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు 3 కమిషనర్స్ని వాళ్ళు నియమించేటప్పుడు ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి నామినీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని పెట్టారు. మోడీ, అమిత్ షా ఉన్నారు ఇప్పుడు అక్కడ. మోడీ, అమిత్ షా ఉన్నప్పుడు వాళ్ళ అనుంగ శిష్యులు వాళ్ళు కావాలనుకున్న వాళ్ళే వస్తారు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాన్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. మమ్మల్ని ఎందుకు తీసేశారు మేము అంటే మీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదని చెప్పారు వాళ్ళకి. వాళ్ళు మాకు టైం ఉంది స్వామి మేము వస్తాము అని చెప్పినా కూడా సో అక్కడ చర్చే లేకుండా చేసి వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని ఎలక్షన్ కమిషనర్గా నియమించుకొని ఎంత గేమ్ ఆడాలో అంత గేమ్ ఆడుతూ ఉన్నారు. సో ఇవాళ ఫైట్ చేయాల్సింది ఎలక్షన్స్ కన్నా కూడా, అంటే ఎలక్షన్స్ ఫైట్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఎలక్షన్స్లో ఫైట్ చేస్తూనే మేజర్ ఫైట్ ఇవాళ ఎలక్షన్ కమిషనర్ మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. అదర్వైజ్ లేకపోతే మీకు ఏ రాష్ట్రం తీసుకున్నా కాకపోతే ఏంటంటే మధ్యలో ప్రజల్ని నమ్మించడం కోసం జమ్మూ కాశ్మీర్ లాంటిదో జార్ఖండ్ లాంటిదో చిన్న చిన్న రాష్ట్రాలు వదిలిపెడుతున్నారు. అంతే తప్ప ఫ్రీ అండ్ ఫేర్ లెవెల్ ప్లేయింగ్ ఎలక్షన్ అయితే ఈ దేశంలో జరగట్లేదు. మరి మొన్న ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేయారు లేదంటే చేశారా అని అనుకుంటే అంత ముక్కుతూ మూలుగుతూ బీజేపీ ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనో లేదంటే అక్కడ నితీష్ సపోర్ట్తోనే గెలిచే అవకాశం ఉంటుందా? అది కూడా నేను అదే చెప్తున్నా, నమ్మశక్యం చేసే దొంగతనం కూడా నమ్మశక్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు
భారతీయ జనతా పార్టీ అనేది అసలు లేదు. లేదు. అట్లాంటిది వచ్చి పోటీ చేసి కొట్టేశారంటే తిరగబడుతుంది, దేశం తిరగబడుతుంది. కాకపోతే అక్కడ ఏదో పొత్తు పెట్టుకున్నట్టు, మరి అక్కడ 15 రోజుల్లో వీవీప్యాట్ స్లిప్స్ కాల్ చేయండి అని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనరేట్ ఆర్డర్ ఎట్లా ఇస్తుందండి? నేషనల్ రూల్స్ వేరే ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన ఇది వేరుగా ఉంది కదా, ఎందుకు కాల్ చేయాలి 15 రోజుల్లో? సో సమాధానం చెప్పాలి, ప్రజలకి భరోసా కల్పించాలి. ఇంకా అదే మాట మాట్లాడితే ఏమంటారు, మీరు కొన్ని స్టేట్స్ గెలవలేదా అంటారు, తెలంగాణ గెలవలేదా, కర్ణాటక గెలవలేదా. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే కన్సర్న్ రైజ్ చేసామో నువ్వు దాన్ని అడ్రస్ చేయమంటే, ఇంకొకటి ఏదో మాట్లాడితే చేతికి గాయమైతే కాలికి కట్టుకుంటామంటే, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది దాన్ని అడ్రస్ చేయి. డెమోక్రసీని కాపాడాలనుకున్నప్పుడు అరైజ్ అయిన ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి తప్ప రాజకీయ నాయకుల్లాగా ఇక్కడ అదెందుకు జరిగింది ఇదెందుకు జరిగింది అని క్వశ్చన్ చేయడం కాదు కదా. సో ఎలక్షన్ కమిషనరేట్ ఆఫ్ ఇండియా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఏదైతే కన్సర్న్స్ రైజ్ చేస్తున్నాయో దాన్ని అడ్రస్ చేయాలి. నిన్న ఇంకొక అడుగు ముందుకేసి అఖిలేష్ యాదవ్ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చచ్చిపోయింది అని చెప్పాడు ఆయన. ఇంకా దానికన్నా పెద్ద వాళ్ళకి సిగ్గుమాలిన మాట ఇంకొకటి ఉండదు కదా. నేను వాళ్ళకి తెల్లబట్ట పైన కప్పడానికి ఏది గిఫ్ట్ గా పంపిస్తున్నాను అన్నాడు. చచ్చిపోయిన ఎలక్షన్ కమిషనరేట్ కి తెల్లటి వస్త్రం నేను పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత దాన్ని ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కదా, ఇంత పెద్ద ఎలిగేషన్ చేసినప్పుడు. సో వాళ్ళకే ఇబ్బంది అంటారు అప్పుడు. ఏంటి ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మీరు ఓకే 3rd ప్లేస్కి పడిపోయింది, చాలా చోట్ల ఆప్ మిమ్మల్ని డ్యామేజ్ చేస్తూ ఉంది. మొన్న హర్యానాకి సంబంధించి కావచ్చు, లేదంటే గోవాకి సంబంధించి కావచ్చు, గుజరాత్కి సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర, చాలా చోట్ల వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. మొన్నలాగా మీ కూటమిలో ఉన్నారు, ఇప్పుడు కూటమిలో లేరు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. సో ఆ డ్యామేజ్ని మీరేమన్నా క్రియేట్ చేయడానికో లేదంటే ఆప్ని దెబ్బ కొట్టడానికి ఏమన్నా వ్యూహంగా వెళ్ళారా? అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇవాళ కొత్తగా పోటీ చేయటం, ఎప్పటి నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుట్టుకొచ్చిన కొత్త ప్రాంతీయ పార్టీ కాదు. మేము ఒకళ్ళని డ్యామేజ్ చేయడం కోసం వచ్చిన పార్టీ కాదు, ఇది తరతరాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పని ఏదైనా చేస్తే చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అటువంటి కార్యక్రమం చేయాలి తప్ప దేశం మొత్తంగా ఉన్న నేషనల్ పార్టీ అది టార్గెటెడ్గా ఒక చిన్న పార్టీని దెబ్బ కొట్టాలనేది ఉండదు. డెఫినెట్గా అతనికే కనుక ఆ సోయి ఉంటే, నిజంగా కనుక అతను మాతో కలిసి పనిచేయాలని ఉంటే పొత్తుకు రావడమో ఏం చేద్దామనే ఒక డిస్కషన్ జరిగేది. అటువంటిది ఏమీ జరగలేదు. అతను నేను ఇండిపెండెంట్గా చేస్తాను అనే మాటలో మాట్లాడడం జరిగింది. సరే, అదే ఇండియా కూటమితో ఉన్న అతను పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత హర్యానా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అతను వచ్చి అక్కడ పోటీ చేయాల్సిన అవసరం లేదు. మోరోవర్ అసలు అప్పటికి లేడు కదా, ఆప్ అనేది అక్కడ లేని పరిస్థితి. దానికి వచ్చి అక్కడ సో ఎవరి కోసం ఏంటి పని చేస్తున్నాడు అనేది వాళ్ళే అనాలిసిస్ చేసుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ నేషనల్ పార్టీ, దేశాన్ని పరిపాలించిన పార్టీ, ఎప్పటి నుంచో ఉన్న పార్టీ, కొత్తగా వచ్చిన చిన్న చిన్న పార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉండడం అనేది ఒకరిని దెబ్బ కొట్టడం. కాంగ్రెస్ పార్టీ పోటీ ఇలాంటి చిన్న చిన్న పిచ్చుకల వద్ద పెద్ద పిచ్చుక మింగిపోతుందో మాయమైపోతుందో కదా, అది కదా, అదే అంటున్నా. అది ఆ కన్సర్న్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మాతో ఉన్నట్టుగా ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళతో బేరసారాలు, భారతీయ జనతా పార్టీతో బేరసారాలు అంటున్నారు. ఇప్పుడు కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 విషయంలో కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇట్లా కొన్ని విషయాల్లో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఏమి అగెనెస్ట్గా పనిచేయలేదు. ఇన్ఫ్యాక్ట్ డెమోక్రసీకి సంబంధించి ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడ మాకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా కూడా మేము చొరవ తీసుకుని ఢిల్లీ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కి బదలాయించే విషయం అది ఈ రోజు కాదు, భవిష్యత్తులో అయినా తప్పు. కాబట్టి మేము దానికి అగెనెస్ట్గా నిలబడడం జరిగింది. వాళ్ళేమి దాన్ని ఇదిగా తీసుకోవట్లా. సో కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ హోల్ విచ్ బెనిఫిట్స్ ద నేషన్ అనేది చూసుకుంటాం కానీ ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఇట్స్ నాట్ కన్సర్న్ టు కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ నాట్ కన్సర్న్స్. బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి వల్ల మీ కూటమిలో మళ్ళీ విచ్ఛిన్నాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అది మెయిన్ ప్రాబ్లం. కూటమిలో విచ్ఛిన్నం అంటే భారతీయ జనతా పార్టీతో ఉన్న చాలా పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో వదిలి వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ కలిసి రావడం జరిగింది. యాజ్ ఎ నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, దాంతో కలవాలనుకున్న వాళ్ళు కలుస్తూ ఉంటారు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. బేసిక్గా దేశం యొక్క ప్రజాస్వామ్యం, రాజ్యాంగం దీన్ని కాపాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. నిన్న అఖిలేష్ యాదవ్ గారు మరి ఢిల్లీ ఎలక్షన్లో ఆప్కే మద్దతు ఇచ్చారు, ప్రచారాన్ని కూడా చేశారు. బట్ స్టిల్ పార్లమెంట్లో ఆయన మొన్న లోక్సభలో చెప్పడం జరిగింది, ఐఎమ్ స్టిల్ విత్ ఇండియా బ్లాక్, నేను కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉన్నానని చెప్పడం జరిగింది. సో ఏంటి నెక్స్ట్ టార్గెట్ యూపీనా? మధ్యలో బీహార్ ఒకటి ఉంది. అక్కడ నితీష్ ఉన్నాడు కదా, నితీష్ కుమార్ ఉన్నారు. కానీ ఇదేదండి నిన్న రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్లో మళ్ళీ
నితిన్ రావత్ అని శివసేన ఎంపీ ఆయన ఒక మంచి మాట చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు దాకా నేను 40 లక్షల ఓట్లు వాళ్ళు యాడ్ చేసుకున్నారని చెప్పాను, అతను చెప్పడం జరిగింది. ఈ 40 లక్షల ఓటర్లు ఎవరైతే మహారాష్ట్రలో యాడ్ అయ్యారో వాళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎందుకు యాడ్ చేశారో తెలియదు. కానీ వీళ్ళని వెతికితే మీకు ఎక్కడ దొరుకుతారు అని అడిగితే, అడ్రస్ కావాలి అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏమంటే 10 లక్షలు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, 30 లక్షలు బీహార్ చేస్తారు రేపు ఎలక్షన్ టైంకి అని చెప్పాడు. సో సో ఈ రకంగా ఎలక్షన్ చేసుకుంటా పోతా ఉంటే దాన్ని సీరియస్గా ఆలోచించుకోవాలి. ఇవాళ ఆప్కి దెబ్బ తగిలింది. సో మరి ఆప్ కూడా ఎలిగేషన్స్ చేసింది, ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయి, ఎక్కువ యాడ్ చేశారని. సో మరి అట్లాగే ఇక్కడ వైసీపీ ఎలిగేషన్ చేస్తా ఉంది, మాకు దెబ్బ తగిలింది. సో దెబ్బ తగిలిన వాళ్ళందరూ మరి ఏదైతే మేము పోరాడుతూ ఉన్నామో మా పోరాటంతో కలిసి వచ్చి పోరాడతారా, అట్లీస్ట్ వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు పోరాడతారా? ఎండ్ ఆఫ్ ది డే పోరాడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సో ఇది పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా కన్సర్నే. నేను కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ కాదని చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రివైవల్ గురించి చూసుకోవాలి అని. కానీ పార్టీ ఎలక్షన్ కన్నా కూడా అక్కడ వేరేది జరుగుతూ ఉంది, అది మేజర్ కన్సర్న్ అయింది. ఫ్రాడ్ జరుగుతూ ఉంది, ఆ ఫ్రాడ్ మేజర్ కన్సర్న్ అయింది. ఇప్పుడు దాని ముందు మేము అడ్రస్ చేస్తే డెఫినెట్గా ఇవన్నీ చక్కబడతాయి. ఏమో రాహుల్ గాంధీ గారు దాని మీద చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు, చూద్దాం దానికి సంబంధించి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.